హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది నా ఛానల్ని చూసే అవకాశం ఉంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నీవే నా సర్వస్వం 42వ ఎపిసోడ్. సడన్గా మాట్లాడుతున్న అజయ్ పైకి లేవడంతో అందరూ అజయ్ చూసిన వైపు చూశారు. నీరసంగా తూలుతూ వచ్చిన మేఘాని చూసి అజయ్కి బాధగా ఉన్న మేఘాని పట్టించుకోకుండా పక్కకు వెళుతుంటే ముందుగా తేరుకొన్న గౌతమ్ మేఘా అంటూ వెళ్ళి, ఎందుకు లేచావురా, నీరసంగా ఉన్నావు అంటూ మేఘా చుట్టూ చేతులు వేశాడు. గౌతమ్ సపోర్ట్తో కిందకి దిగి వెళ్తున్న అజయ్ని చూసి జై అని పిలిచింది బాధగా మేఘ. తనకు కూడా బాధగా ఉన్నా కంట్రోల్ చేసుకుంటూ ఆగాడు, కానీ వెనకకు తిరగలేదు అజయ్. అది చూసిన మేఘ, నా మొహం చూడటం కూడా ఇష్టం లేదా అజయ్ అని మనసులో అనుకొని వెంటనే పూజ గుర్తుకు రావడంతో పూజ పూజ అని పలుకుతోంది, కానీ నోట్లో నుంచి మాటలు బయటకి రాకుంటే అది చూసిన గౌతమ్ మేఘ అంటూ గట్టిగా పట్టుకొని ఆనంద్ వాటర్ తీసుకురా అని మేఘాని కిందకి తీసుకెళ్ళాడు. సోఫాలో కూర్చోబెట్టి వాటర్ తాగించి మొహం అంతా చెమటలు పట్టున్న మేఘా మొహాన్ని వాటర్తో తుడిచాడు గౌతమ్. అయినా మేఘా కంగారుగా వణుకుతూనే ఉండడంతో అంతవరకు దూరంగా ఉన్న అజయ్ మేఘాని చూసి అలా ఉండలేక దగ్గరకు వెళ్ళి తన తలని గుండెలకి హత్తుకున్నాడు. వెంటనే మేఘ గట్టిగా ఏడవడంతో అమ్ము, కంగారు పడకరా, ముందు టెన్షన్ తగ్గించుకో అంటూ మేఘ వెన్ను నిమిరాడు అజయ్. గౌతమ్ దూరం జరిగి ఇద్దరినీ చూస్తుండిపోయాడు. 5 నిమిషాల తర్వాత మేఘ, జై పూజని చంపేస్తాడు, ప్లీజ్ జై తనని కాపాడు అని ఏడవడంతో ఒక్క నిమిషం అందరూ షాక్ అయ్యారు. వెంటనే అజయ్ తేరుకొని, ఎవరు చంపేస్తారు, అసలు తను ఎక్కడుంది నీకెలా తెలుసు అంటుంటే నేను చూశాను, తనని బలవంతం చేశారు జై అంటూ ఎక్కిలి పెట్టి ఏడ్చింది మేఘ. గౌతమ్ మేఘాని గట్టిగా హత్తుకొని, బంగారం నువ్వు భయపడకు, ముందు జరిగింది చెప్పురా, పూజని ఎక్కడ చూసావు, ఎక్కడికి వెళ్ళావు అంటుంటే అప్పుడు మేఘ, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడగడంతో నిన్న ఎవరో తీసుకొచ్చారు అన్నాడు ఆనంద్. నిన్ననా అని గట్టిగా అడిగింది మేఘ. అవును అని గౌతమ్ అనడంతో అజయ్ను చూసింది. నిజంరా, నిన్న మధ్యాహ్నం వచ్చావు నువ్వు, ఈరోజు సాయంకాలం అవుతుండగా లేచావు అని మేఘ చేయి పట్టుకొని, ముందు భయపడడం మానే అని అజయ్ చెబుతుంటే మేఘ ఫోన్ రింగ్ అయ్యింది. అందులో నెంబర్ చూసి కరణ్ చెప్పడంతో కార్తిక్ ఫోన్ అంటూ మేఘ భయంగా అంటుంటే అజయ్ అందరినీ చూసి సైలెంట్గా ఉండమని సైగ చేసి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. మేఘ భయంగా హలో అంటుంటే, ఇంత లేట్గా ఫోన్ లిఫ్ట్ చేసావేంటి బంగారం అన్నాడు కార్తిక్. పూజ ఎక్కడా అని మేఘ అడగడంతో కార్తిక్ పెద్దగా నవ్వుతూ, అయితే డైరెక్ట్ పాయింట్లోకి వచ్చావన్నమాట. సరే, నేను ఆల్రెడీ చెప్పా కదా, నువ్వు లేచేసరికి అది లోకంలో ఉండదు అని. ఇప్పటికే 3 గంటలు అయ్యింది అన్నాడు కార్తిక్. దాంతో మేఘ ఏడుస్తూ, ఎందుకు ఇలా చేశావు, నేను చెప్పాను కదా నీతో వస్తాను అని, కానీ ఇలా ఎలా చేయగలిగావు అని మేఘ అంటుంటే అజయ్ మేఘ మాటలతో కోపంగా పిడికిలి బిగించాడు. పక్కన ఉన్న గౌతమ్కి కూడా కోపం వస్తున్నా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునేది చాలా అవసరం కాబట్టి అజయ్ చేతిని వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. అవన్నీ మనం నిదానంగా మాట్లాడుకుందాం బేబీ. పాపం మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్నని ఫారెన్ పంపించేసా. ఇప్పుడు ఆ ఇంట్లో దిక్కులేని దానిలా పడుంది నీ ఫ్రెండ్. పో, వెళ్ళి నువ్వు నీ అన్న ఆ అజయ్ గ్యాంగ్ చివరి చూపు చూసుకోండి అని ఫోన్ కట్ చేశాడు కార్తిక్. హలో అని మేఘ అరుస్తున్నా ఫోన్ కట్ అవ్వడంతో ఏడుస్తూ ఫోన్ పక్కన వేసింది మేఘ. అజయ్ కోపంగా పైకి లేచి పదండి అని ముందుకు వెళుతుంటే జై అని అనింది మేఘ. అలా పిలిచే అర్హత కోల్పోయావు మేఘ, నా మీద నమ్మకం లేదు నీకు, అందుకే జరిగేది చెప్పకుండా నాకు దూరంగా వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డావు. నన్నంటే వదిలే, నీకు నేనంటే లెక్కలేదు కదా,
మరి వాడు అంటూ గౌతమ్ని చూపించి, ఎంతసేపు నీ జపం చేస్తుంటారే మీ అమ్మా నాన్న, వీళ్ళని కూడా వదిలేసి వెళదామనుకున్నావుగా అని అజయ్ అంటుంటే, అజయ్ ఇప్పుడు తనని మాటలలో పెట్టి కంట్రోల్ తీసుకుంటున్నాడు అని అర్థమైన మేఘ, నీ వలలో నేను చిక్కను జై అని అజయ్ కళ్ళల్లోకి చూడకుండా, ఇప్పుడు అవన్నీ నేను ఆలోచించే పరిస్థితుల్లో లేను. పూజలాగా ఇంకొకరు నా వలన బలవ్వడం నాకు ఇష్టం లేదు. వాళ్ళని కాపాడడం కోసం నా ప్రాణమైన క్షణం ఆలోచించకుండా ఇచ్చేస్తాను అని మేఘ అంటుంటే, మరి నా ప్రేమ అన్న అజయ్ మాటలతో మూగబోయింది మేఘ. ఆ మాటతో గట్టిగా కళ్ళు మూసుకున్న మేఘకి చిన్నపిల్లలా నవ్వుతున్న నిధి తన అన్నతో పాటు అన్న కుటుంబాన్ని కూడా స్వార్థం లేకుండా అంతే ప్రేమించే వసు కనిపివ్వడంతో, నా స్వార్థం కోసం వాళ్ళని వదిలేయలేను అనుకొని కంట్లో కన్నీళ్లు ఆగకుండా వస్తుంటే అడ్డంగా తలూపి తను ఏడవడం బయటికి శబ్దం రాకుండా గట్టిగా చేతులతో నోరు మూసుకుంది మేఘ. మేఘ నుంచి ఇది తను ఊహించని సమాధానం కావడంతో అజయ్ శిలలా అయిపోయాడు. తన మెదడులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నా అవి మేఘ మనసులో మాటలు కాదు అని తెలిసినా తన నోటి నుంచి వింటుంటే అజయ్కు ప్రాణం పోయినట్లు అయ్యింది. ఆ ఆలోచనలలోనే ఒక నిర్ణయానికి వచ్చి కళ్ళు మూసుకొని భారంగా ఊపిరి తీసుకొని, నిన్ను వదులుకునేందుకు నేను సిద్ధంగా లేనమ్ము. నా ఈ నిర్ణయం గౌతమ్కి, నీకు, అందరికీ కోపం తెప్పించినా నేను ఖచ్చితంగా చేసే తీరుతాను అనుకొని గౌతమ్ని ఒక 2 నిమిషాలు చూసి సారీరా అనుకుంటూ మేఘ కళ్ళ తిరిగాడు. అజయ్ చూసిన చూపులో అర్థం వెతకాలని చూసిన గౌతమ్కి ఏమీ అర్థం కాకపోవడంతో అజయ్నే చూశాడు. అమ్ము అని అజయ్ ప్రేమగా పిలవడంతో మేఘకి ఏడుపు ఎక్కువయ్యి ఏడుస్తూ అజయ్ను చూసింది. నువ్వెందుకే ఏడుస్తున్నావు? నన్ను కూడా వదులుకునే నిన్ను ప్రేమించినందుకు నేను కదా చావాలి అని అజయ్ అనడంతో, నువ్వు అలా మాట్లాడకు జై అని మేఘ స్పీడ్గా అజయ్ను హగ్ చేసుకుంది. మేఘ వచ్చిన ఫోర్స్కి అజయ్ 2 అడుగులు వెనక్కి వేసి నిలబడి వెంటనే మేఘాని దూరం జరిపి, వద్దమ్ము, నువ్వు దూరం జరుగు అంటూ, నువ్వు ప్రామిస్ చేసావు గుర్తుందా? నేనేదో ఒకరోజు నాకు కావాల్సింది అడుగుతాను, నువ్వు మాట తప్పకూడదు అని. ఇప్పుడు అడుగుతా, నువ్వు మాట నిలబెట్టుకోవాలని అజయ్ అనడంతో, నాకు కూడా నువ్వు మాట ఇచ్చావు జై అని మేఘ అనడంతో, నీకేది కావాలో దానికి నేను అడ్డు చెప్పను అన్నాడు అజయ్. అయితే నన్ను ఇప్పుడు ఆగిపోమని చెప్పకూడదు, నిజం చెప్పమని అడగకూడదు, నన్ను ఆపకూడదు అని మేఘ అనడంతో, నాకు తెలిసే నువ్వు ఇవే చెబుతావు అని మనసులో అనుకొని కోపం అణుస్తూ, మిస్ మేఘనా మహేంద్రని అని నొక్కి చెబుతూ, నేను ఆగమనను, ఏం అడగను, అడ్డుపడను, బాగా వినండి అంటూ గౌతమ్ని చూస్తూ, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా సరేనా అని అజయ్ అనడంతో గౌతమ్ ఆలోచనలో పడ్డాడు. మేఘ మాత్రం టెన్షన్లో అజయ్ మాటలు వినింది కానీ ఆలోచించలేదు. ఇప్పుడు నేను అడిగింది చేస్తావా అని అజయ్ అనడంతో మేఘ సరే అని తల ఊపింది. జస్ట్ నాతో 1 గంట బయటకు రావాలి. ఏమిటి, ఎందుకు అని ప్రశ్నలు వేసి నా బుర్ర తినకూడదు అని అజయ్ అనడంతో మేఘ వెంటనే పూజ అనింది. ఆ గంట తర్వాత నేను నిన్ను వదిలేస్తాను, నీ అన్న తీసుకెళతాడులే అని అజయ్ అనడంతో గౌతమ్ నొసలు ముడిపడితే మేఘ మాత్రం బాధతో సరే అని తలూపి బయటకు వెళ్ళి కారులో కూర్చుంది మౌనంగా. వెంటనే అజయ్ గౌతమ్ని చూసి, ఆలోచించింది చాలు, నువ్వు ఆనంద్ ఈ అడ్రస్కు వెళ్ళండి అన్నాడు అజయ్ ఒక కార్డు ఇచ్చి. అది చూసిన గౌతమ్, ఇది చాలా దూరం కదరా, ఎందుకు అని అడుగుతూ, అక్కడికి వెళితే అన్నీ అవే తెలుస్తాయి అని ఒక స్మైల్ చేశాడు అజయ్. అది చూసిన గౌతమ్ డౌట్గా అజయ్ని చూసి, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్కి సంబంధించిన ఆధారమేమో అని ఆనంద్తో కలిసి వెళ్ళాడు. వెంటనే అజయ్ కరణ్కి ఒక పని చెప్పి పద అనడంతో, రే బావా అన్నాడు కరణ్. ఏంటిరా, నేను చేసేది తప్ప అని అజయ్ అంటే, నీ ప్లేస్లో ఉంటే నువ్వు చేసేది కరెక్ట్రా, కానీ గౌతమ్ కూడా కోపడతాడు అని కరణ్ అనడంతో, అవన్నీ తరువాత,
అమ్ముని దూరం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను కరణ్ అని అజయ్ బాధగా అనడంతో కరణ్ అజయ్ను హక్ చేసుకొని నువ్వేం చేసినా నా సపోర్ట్ నీకేరా పద అంటూ కరణ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే పక్కన అజయ్ కూర్చున్నాడు. మేఘ వెనకాల కూర్చొని నిధిని కిడ్నాప్ చేసిన వీడియో కార్తిక్ పంపించడంతో అది ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని ఉండిపోయింది. ప్లీజ్ నిధిని ఏం చేయకు, రేపు నువ్వు చెప్పినట్లే ఉదయం కల్లా ఎయిర్పోర్ట్లో ఉంటా అని మెసేజ్ చేసింది మేఘ. మెసేజ్ చేసి ఫోన్ పక్కన పెట్టి ఇటు ఎక్కడికి అని అడిగింది మేఘ. నా ఇంటికి అని అజయ్ చెప్పడంతో అజయ్ అలా వేరుగా మాట్లాడడంతో బాధగా అయిపోయింది మేఘ మనసంతా. ఇప్పుడు అక్కడికి ఎందుకు, సెంటిమెంట్తో లాక్ చేస్తాడనే భయంతో మెల్లగా అడిగింది మేఘ. అంతలో కరణ్ కారు ఆపి మీరు లోపలికి వెళ్ళండి, నేను వెనకే వస్తాను అని దిగాడు. ఎందుకంటే ఇప్పుడు మనకు అంటూ అజయ్ సిగ్గుపడుతూ ఫస్ట్ నైట్ అని చెప్పాడు. వాట్ అంటూ సిగ్గుపడుతున్న అజయ్ని విచిత్రంగా చూసింది మేఘ. వాట్ లేదు, వంకాయ లేదు, ఈ గంట నాది, నేనేం చేసినా సైలెంట్గా ఉండాలి, ఏంటి అర్థమైందా అని అజయ్ అడగడంతో 20 నిమిషాల తర్వాత అజయ్ చేస్తున్న పని చూసి కోపంగా ఏడుస్తూ గట్టిగా చెంపపై కొట్టింది మేఘ. అప్పుడే గౌతమ్ అక్కడికి రావడంతో ఏడుస్తూ వెళ్ళి గౌతమ్ని హక్ చేసుకుంది మేఘన. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.